ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే పంటల భద్రతను నిర్ధారించడం ద్వారా రైతుల ఆర్థిక భద్రతకు భరోసా కల్పించేలా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన వాతావరణ ఆధారిత పంటల బీమా పథకాలను 2026 ఖరీఫ్ సీజన్లో అర్హులైన రైతులందరికీ వర్తింపచేయాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్లో బ్యాంకర్లు, ఐసీఐసీఐ లాంబార్డ్, ఇఫ్కో, టోకియో ఇన్సూరెన్స్ కంపెనీల ప్రతినిధులు, వ్యవసాయ అధికారులతో కలెక్టర్ ప్రత్యేక సమన్వయ సమావేశం నిర్వహించి బీమా పథకాల అమలుపై సుదీర్ఘంగా సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రకృతి విపత్తులు, వర్షాభావ పరిస్థితుల వల్ల పంట నష్టం వాటిల్లినప్పుడు రైతులు ఆర్థికంగా నష్టపోకుండా ఈ బీమా కవరేజ్ కాపాడుతుందన్నారు. రుణం తీసుకున్న రైతులకు, బ్యాంకుల్లో పంట రుణాలు పొందిన రైతులకు ఆయా బ్యాంకుల ద్వారానే నేరుగా బీమా ప్రీమియం మినహాయించడం జరుగుతుందన్నారు. బ్యాంకు రుణాలు తీసుకొని రైతులు కామన్ సర్వీస్ సెంటర్ల ద్వారా స్వచ్ఛందంగా ఇన్సూరెన్స్ కంపెనీలకు ప్రీమియం చెల్లించుకోవచ్చన్నారు. ప్రతి పంటకు ప్రీమియం చెల్లించేందుకు జూలై 24 వరకే గడువు ఉన్నందున రైతులు త్వరితగతిన నమోదు చేసుకోవాలన్నారు. వరి పంటకు ఆగస్టు 15 వరకు సమయం ఉందన్నారు. వరికి రూ. 760 ప్రీమియం, కాటన్ ప్రతి పంటకు రూ. 2,000 ప్రీమియం చెల్లించాలన్నారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 2,000 ఎకరాల్లో ప్రతి పంట విస్తరించి ఉన్నందున సాగు చేస్తున్న రైతులందరికీ తప్పనిసరిగా ఇన్సూరెన్స్ వర్తించేలా చర్యలు తీసుకోవాలన్నారు. రైతు సేవా కేంద్రాల ద్వారా గ్రామ స్థాయిలో రైతులకు బీమా పథకాలపై విస్తృత అవగాహన కల్పించి వారి సకాలంలో ప్రీమియం చెల్లించేలా ప్రోత్సహించాలన్నారు. వ్యవసాయ శాఖ అధికారులు, బ్యాంకర్లు, బీమా కంపెనీల ప్రతినిధుల సమన్వయంతో పనిచేసి ఏ ఒక్క రైతు నష్టపోకుండా చూడాలన్నారు. ఈ సమీక్షా సమావేశంలో లీడ్ బ్యాంక్ మేనేజర్ ఎస్ వెంకటప్రసాద్, జిల్లా వ్యవసాయ అధికారి కె రాబర్ట్ పాల్, వివిధ బ్యాంకుల ప్రతినిధులు మరియు వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.